హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు అయితే ఒక మంచి వీడియో రెమెడీ అయితే తెలుసుకుందాము. అదేంటి అని అంటే చాలామంది మమ్మీ సఫర్ అవుతూ ఉంటారు కదా, స్కూల్కి వెళ్ళే పిల్లలకి తల్లో పెయిన్లు అనేటివి వస్తూ ఉంటాయి కదా, అవి చాలా ప్రాబ్లమ్ని తెచ్చి పెడతా ఉంటాయి. సో వాటికైతే ఈరోజు ఒక మంచి రెమెడీని అయితే నేను చూపిద్దాం అనుకుంటున్నాను. ఇవి పెద్దవాళ్ళని కూడా చాలా సతాయిస్తూ ఉంటాయి కదండి, చాలా ఇచ్చింగ్ అవుతూ ఉంటుంది, వీటి వల్ల డాండ్రఫ్ అవుతుంది, హెయిర్ ఫాల్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వీటిని ఎలా తగ్గించుకోవాలని చాలామంది చాలా ట్రై చేస్తూ ఉంటారు కదా, కానీ ఈరోజు నేను చెప్పే రెమెడీ వల్ల అయితే ఖచ్చితంగా తగ్గిపోతాయి. సో ఇది ఎలా రెడీ చేసుకోవాలి ఏంటి అనేది తెలియాలంటే వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. దీనికి కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఏంటి అంటే వేప ఆకు ఫ్రెండ్స్. వేపాకు ఉంటుంది కదా, సో ఇది చాలా ఆయుర్వేద గుణాలు ఉన్నది కాబట్టి మనకు ఈ పేర్లను తగ్గించడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా ఆయుర్వేదిక్ మెడిసిన్లలో ఈ ఆకుని చాలా యూజ్ చేస్తారు కదా. సో మనమైతే ఈరోజు ఈ ఆకుతో మనం రెమెడీని రెడీ చేసుకుందాం. చాలా మందికి వేపాకుని యూజ్ చేస్తే పేర్లు పోతాయని తెలుసు, కానీ అది ఎలా యూజ్ చేయాలనేది కూడా తెలియదు కదా. సో ఈరోజు నేను అది చూపిస్తాను. దానికోసం మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా కోకోనట్ ఆయిల్ తీసుకోవాలండి. కోకోనట్ ఆయిల్ని మనం బాయిల్ చేయాలి. సో గ్యాస్ పైన పెట్టేసుకొని ఆయిల్ వేసేస్తున్నాను నేను. కొద్దిగానే రెడీ చేసుకోవాలండి. ఇది మనకి ఎంత అవసరం అవుతుందో, మన హెయిర్కి ఎంత పడుతుందో అంత ఆయిల్ రెడీ చేసుకుంటే సరిపోతుంది. సో కొద్దిగా ఆయిల్ని హీట్ చేసేసుకొని అందులో కొన్ని వేపాకుల్ని యాడ్ చేసుకోవాలి. కొన్ని సరిపోతుందండి, ఒక 5-6 రెబ్బలు మనం వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా బాగా ఫ్రై అవ్వాలండి వేప ఆకులు అనేటివి. సో చూడండి, చాలామంది ఈ వేప ఆకుని పేస్ట్ లాగా కూడా చేసుకొని హెయిర్కి అప్లై చేసుకుంటూ ఉంటారు, పెయిన్లను తగ్గించుకోవడానికి లేదంటే డాండ్రఫ్ పోవడానికి. సో అదేంటంటే మనం ఆకుని తీసుకొచ్చి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకొని హెయిర్కి అప్లై చేసుకోవడం, మళ్ళీ హెయిర్ వాష్ అయ్యాక అది మన తల్లో కొంచెం లీవ్స్ అలాగే ఉండిపోవడం కొద్దిగా ప్రాబ్లంగా కష్టంగా ఉంటుంది. కానీ మనం ఇలా ఆయిల్ కనుక ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నామంటే చాలా ఈజీగా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు, యూజ్ కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో అందుకే ఈ ఆయిల్ చూపిస్తున్నాను. సో చూస్తున్నారు కదా, కొద్దిగా ఫ్రై అయిపోయాయి కదా. ఇందులో మనం ఏంటంటే ఇప్పుడు ఒక 5-6 ఎల్లిపాయలు ఉంటాయి కదండి, సో అవి కూడా యాడ్ చేసుకోండి. వీటిని ఏంటంటే కొద్దిగా దంచేసి వేసేసుకోండి, అలాగే కాకుండా. సో 5-6 సరిపోతాయి, నేనైతే వేసేస్తున్నాను. ఇందులో మనకు ఎల్లిపాయల్లో కూడా ఘాటు వాసన అనేది ఉంటుంది కదండి, సో అవి మనకి పేర్లని చంపేయడానికి, అవి తగ్గించడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ రెండింటిని మనం బాగా ఫ్రై అయ్యే వరకు ఉంచాలండి, ఆయిల్లో బాగా ఫ్రై అయిపోవాలి. ఈ రెండింటిలో ఉన్న గుణాలన్నీ మనకు ఆయిల్లోకి అబ్జర్వ్ అయిపోవాలి. సో చూడండి, కొద్దిగా బ్రౌన్ కలర్ అనేది వచ్చే వరకు మనము బాగా బాయిల్ చేయాలి. ఈ రెండు కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా. చూడండి, నేను ఆయిల్ని ఎలా రెడీ చేస్తున్నా అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది. సో అయిపోయిందండి, బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనము ఒక 5-10 మినిట్స్ ఉంచేసుకుంటే ఏమవుతుందంటే కూల్ అయిపోతుంది మనకి. కూల్ అయిపోయాక దీన్ని ఏం చేయాలి అని అంటే మనం వడగట్టేసుకోవాలండి. వడగట్టేసుకొని ఆయిల్ని వేరు చేసేసుకోవాలి. మనము ఒక బౌల్లో వేరు చేసేసుకున్న తర్వాత మనం ఇందులో ఇంకొక ఐటెం యాడ్ చేయాల్సి ఉంటుంది, ఇంకో ఇంగ్రీడియంట్ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో అదొచ్చేసి ఏంటి అంటే మనకు కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదండి, సో అవి ఒక 2 యాడ్ చేసుకోవాలి. వాటిని అలాగే కాకుండా కొద్దిగా ఇలా స్మాష్ చేసేసి యాడ్ చేసుకోవాలి పౌడర్ లాగా. సో నేనైతే హ్యాండ్తో ఇలా చేసేసి అందులో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసుకుంటే మనకు రెమెడీ అనేది రెడీ అయిపోయినట్టే. సో ఇదైతే మనకు పేర్లు తగ్గడానికి చాలా బాగా యూజ్ అవుతుంది, మంచిగా వర్క్ అవుతుంది. సో ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది కూడా చూద్దాం మనము. ఏం లేదండి, మనకు ఈ ఆయిల్ అనేది స్కాల్ఫ్కి బాగా అప్లై చేసేసుకొని హెయిర్ వరకు కూడా పూర్తిగా అప్లై అనేది చేసేసుకోవాలి. మనం రెగ్యులర్గా ఆయిల్ ఎలా అప్లై చేసుకుంటామో అలా అప్లై చేసేసుకొని కొంచెం లేయర్స్ తీసుకుంటూ స్కాల్ఫ్ ఎక్కువగా అప్లై చేసి హెయిర్కి కూడా అప్లై చేసుకుంటే బెస్ట్ అండి. నేను చూపించిన విధంగా అప్లై చేయండి. తినైతే మా పాప, నేను తన పైన అప్లై చేసి చూపిస్తున్నాను. తన
తనకు కూడా స్కూల్ వెళ్తుంది కదా, కొద్దిగా పేర్లు అనేటివి వచ్చాయి. సో నేనైతే కొద్దిగా ఉన్నప్పుడే తినకైతే యూజ్ చేస్తున్నాను, మరి ఎక్కువ ఏం లేవు. సో చాలా ఉన్న వాళ్ళకైతే ఒక 2 times ట్రై చేస్తే రిజల్ట్ బాగా తెలుస్తుంది. తక్కువ ఉన్న వాళ్ళకి 1 timeలోనే మీకు పూర్తిగా తగ్గిపోతాయి అన్నమాట. సో ఇలా హెయిర్ మొత్తానికి అప్లై చేసేసుకొని మనము దీన్ని పైకి చుట్టేసి కొప్పులాగా పెట్టేసుకోవాలి. సో చూడండి, నేనైతే ఇలా అప్లై చేసేసి పైకి పెట్టేశాను. దీన్ని ఇలాగే వదిలేయకుండా మనం ఒక షవర్ క్యాప్ ఉంటుంది కదండి, సో అటువంటి క్యాప్ అయినా లేదంటే ఒక క్లాత్ అయినా చుట్టేసి టైట్గా పెట్టాలన్నమాట. సో నేనైతే నా దగ్గర షవర్ క్యాప్ ఉంది, సో ఇలా పెట్టేస్తున్నాను. లేదంటే టవల్ కూడా గట్టిగా చుట్టేసి పెట్టొచ్చు. ఇలా పెడితే ఏంటంటే పిల్లలు ఇరిటేట్ అవ్వరు. సో ఇలాంటి షవర్ క్యాప్ని అప్లై చేసేయండి. సో ఈ క్యాప్ పెట్టాక మనం 30 to 40 minutes అలాగే వదిలేయాలండి. 30 to 40 minutes హెయిర్ని అలాగే వదిలేస్తే మనకు పేర్లు అనేటివి తొందరగా వచ్చేస్తాయి అన్నమాట హెయిర్ వాష్ చేశాక. సో అది ఎలా అనేది నేను చెప్తాను. ఇప్పుడు ఒక 30 to 40 minutes అయ్యాక మనము మైల్డ్ షాంపూస్ ఉంటాయి కదా, సో ఆ మైల్డ్ షాంపూస్ తోని మనము హెయిర్ వాష్ చేసేసుకోవాలి. హెయిర్ వాష్ చేసేసుకున్న తర్వాత ఒక 5-10 minutes టవల్ డ్రై చేసేయాలండి. టవల్ డ్రై అయిపోయాక ఒక సన్న కోమ్ ఉంటుంది కదా, లేదంటే పేర్ల దువ్వెన ఉంటుంది కదా, పేర్లు దూసుకునే కోమ్ ఒకటి సన్నది ఉంటుంది కదా, సో దాంతో మనము దువ్వేసామనుకోండి మొత్తం అన్నీ రాలిపోతాయి. హెయిర్ నుంచి ఎంత చిన్నవైనా కూడా రాలిపోయి మనకి ఒక్క పెయిన్ కూడా ఉండకుండా అయిపోతుంది. సో మరీ ఎక్కువగా ఉన్నాయంటే ఒక 2 times ట్రై చేయండి. 3 days గ్యాప్లో ఒక 2 times ట్రై చేయండి, ఖచ్చితంగా తగ్గిపోతాయండి. సో 100% రిజల్ట్ ఉంటుంది. కాకపోతే కొద్దిగా ఓపిక్గా ట్రై చేయండి. సో ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి.